నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మండల కేంద్రంలో డిప్యూటీ ఎంపీడీ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బీవీఎన్ఆర్ జెడ్పీ హైస్కూల్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్ నందు మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ వరప్రసాద్ రెడ్డి జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి పరిసరాలు పరిశుభ్రతను పాటించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ఏదైనా కొనాలంటే ఇంటి నుండే సంచులు తెచ్చుకోవడం వల్ల ప్లాస్టిక్ ను నివారించవచ్చని వారు అన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ పరిసరాలలో మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యాయులు పుల్లయ్య, రాజా, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది రమేష్, సునీల్, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ఉద్దేశము వ్యక్తిగత పరిశుభ్రత, గ్రామ పరిశుభ్రత. వ్యక్తిగత పరిశుభ్రత అంటే స్వచ్ఛంగా ఆరోగ్యం వేయటము, ఊరు శుభ్రంగా ఉంచుకోవటము, పరిసరాలు శుభ్రంగా ఉంచటము, ఊరిని డెవలప్ చేసుకోవటము, మనమంది కృషిగా జనానికి కష్టము, ప్రజలను అభివృద్ధిపరచడం, వాళ్ళకి ముందే కల్పించడం, గ్రామంలో చదవేయకుండా ఉండటానికి, ప్రజలని శుభ్రం చేయడానికి, ఇచ్చినటువంటి పరిశుభ్రత బల్ల వేయడానికి, వీటి వంచడానికి మాత్రమే ఈరోజు ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి మాత్రమే చేస్తున్నాము. అందరికీ నమస్కారం సార్. మన స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మా వంతుగా మేము కృషి చేయడానికి జిల్లా పరిషత్ స్కూల్ కలువాయి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మా యొక్క కలువాయి మండలంలో ఉన్నటువంటి మరి పంచాయతీ ఆఫీస్ అభివృద్ధి సిబ్బంది అందరం కూడా ఈరోజు యొక్క నినాద కార్యక్రమం చేసి మా గ్రామంలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి మేము ముందడుగు వేస్తామని మా ఊరిగా తెలియపరుస్తూ అందరికీ నమస్కారం. జై స్వర్ణాంధ్రప్రదేశ్.